మనకు అర్థమవుతుంది. కేవలము దేవునిలో బహువ్యక్తులు ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. దేవునిలో బహువ్యక్తులు లేని రోజు నీకు అర్థం కాదు, నువ్వు జుట్టు పీక్కున్నా అర్థం కాదు. దానికి ఏదో చేయాలని, ఏదో కొత్తది చెప్పాలని, కొత్తది చెప్తే ప్రజలు నిన్ను నమ్ముతారు అన్న వ్యామోహం, ఒక అభద్రతా భావంలో నువ్వు జీవించాలనుకుంటే నీ కర్మ. నేనేం చెప్పను. లేఖనం చెప్పే సత్యం మాత్రం ఇదే. యెహోవాయే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపించాను అంటున్నాడు. తన్ను తాను రక్షకునిగా చెప్పుకుంటున్నాడు. దీన్ని బట్టి పాత నిబంధన గ్రంథంలో దేవుని యందు బహు వ్యక్తులు ఉన్నారు అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. లేదు అర్థం కాదు అంటారా? ఇంకొక మాట చూద్దాం. జకర్యా 2వ అధ్యాయం, జకర్యా 2వ అధ్యాయం 5 నుంచి 13. చదవండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా అనుదును. ఎవరంటున్నారు? జకర్యా అంటున్నారా? దేవుడు అంటున్నాడా? దేవుడే అంటున్నాడా? పక్కానా? మరి జకర్యా అంటున్నాడు, దేవుడు కాదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. అగ్ని ప్రాకారంగా జకర్యా ఉండగలుగుతాడా? స్క్రీన్ మీద ఉండేది చూడండి కావాలంటే. మీరు బైబిల్లో ఒకవేళ జకర్యా గ్రంథం దొరకట్లేదు అనుకుంటే స్క్రీన్ మీద ఉండేది చూడండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. జకర్యా 2వ అధ్యాయం, జకర్యా 2వ అధ్యాయం 5 నుంచి 13. చదవండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. ఎవరంటున్నారు? జకర్యా అంటున్నారా? దేవుడు అంటున్నాడా? దేవుడే అంటున్నాడా? పక్కానా? మరి జకర్యా అంటున్నాడు, దేవుడు కాదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. అగ్ని ప్రాకారంగా జకర్యా ఉండగలుగుతాడా? స్క్రీన్ మీద ఉండేది చూడండి కావాలంటే. మీరు బైబిల్లో ఒకవేళ జకర్యా గ్రంథం దొరకట్లేదు అనుకుంటే స్క్రీన్ మీద ఉండేది చూడండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను చదవమ్మా. నివాసినై ఇదే యెహోవా వాక్కు. ఓకే, అంటే ఇక్కడ మాట్లాడింది ఎవరు? యెహోవా. చదవండి.